హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 10వ శ్లోకాన్ని భావాన్ని వివరిస్తాను. ఈ ఉభయ సైన్యాల మధ్య ఇరు సైన్యాల మధ్య దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ మందహాసంతో చిరునవ్వుతో ఈ విధముగా పలికెను అని ఈ శ్లోక భావం. ఈ శ్లోక భావం ఏమనగా, ఉభయ సైన్యాల మధ్య అంటే ఇరు సైన్యాల మధ్య దుఃఖితుడైన నిస్సహాయక స్థితిలో ఉన్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో ఈ విధముగా పలికెను అని ఈ శ్లోక భావం. ఈ శ్లోక భావం వివరముగా ఏమనగా, ఈ శ్లోకంలో అర్జునుడు తన బంధువుల మీద ఈ శ్లోకంలో అర్జునుడు తన గురువుగారైన తాత మీద, ఈ శ్లోకంలో అర్జునుడు తన గురువుగారైన ద్రోణాచార్యుల మీద, తన తాతగారైన భీష్మ పితామహుల మీద బాణాలు వేయలేని స్థితిలో దుఃఖితుడై ఉంటాడు. అంటే వారి మీద బాణాలు వేయలేక చాలా దుఃఖపడుతూ ఉంటాడు, చాలా అయోమయ స్థితిలో ఉంటాడు. అటువంటి దుఃఖ స్థితిలో ఉన్న ఉభయ సైన్యాల మధ్య అర్జునుని చూసి అలాంటి ఉభయ సైన్యాల మధ్య అర్జునుడు ఆ విధముగా దుఃఖంతో ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే మాటలు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో అర్జునుడు ఉంటాడు అన్నమాట. అటువంటి స్థితిలో ఉన్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఈ శ్లోకంలో అర్జునుని దుఃఖాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుని దుఃఖాన్ని, ఉభయ సైన్యాల మధ్య దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని దుఃఖం కేవలం అజ్ఞానమని, అర్జునుని అజ్ఞానాన్ని చూసి ఇటువంటి స్థితిలో కూడా చిరునవ్వుతో మాట్లాడడం ఈ శ్లోకంలో మొదలు పెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుకు చాలా రకమైన అర్థాలు ఉన్నాయి.